వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 అయితే ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి అనమాట. ఈరోజు ఆ రోజు నైట్ అయితే మేము మెహందీస్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో మర్చిపోలేని ఫంక్షన్ అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వీడియో తీయొద్దు అంటున్నారు, కానీ నేను తీస్తూనే ఉన్నాను. వాళ్ళకి వద్దు వద్దు అన్నా నేనే తీస్తున్నా. ఇక్కడ తెల్లవారుజామున అనమాట పల్లీలు అయితే చట్నీ పట్టాలని చెప్పేసి ఇంకా లేపారు. పావుదక్కువ 6 అయింది. కానీ ఆ రోజు విపరీతమైన మంచు పడింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు ఇలా మంచు పడడం అయితే. 1:15 వరకు మేమైతే మెలుకుతున్నాం. ఓన్లీ 2 అవర్స్ అయితే పడుకున్నాను. తర్వాత ఇంకా లేచి తమ్ముడు నేనైతే పల్లి చట్నీ పడ్డానికి పక్కన అత్తయ్య వాళ్ళ ఇంటికైతే గ్రైండర్కి ఇవ్వడానికి అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ వంట చేస్తున్నాను అనమాట. లైట్స్ వేసుకొని మరీ చేస్తున్నా. అసలు మంచుకి అయితే ఏమీ కనపడట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫంక్షన్ మార్నింగ్ ఎలా ఉన్నది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ తమ్ముడు నేనైతే పల్లి చట్నీ అయితే పడ్డానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అంతా రెడీ అయిన తర్వాత నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. పనులు చేసేవారు అందరి పర మీరే మీ ఆత్మ ద్వారా నడిపించి మీరు చేసిన ఆ మేలు బట్టి వందన ప్రభావ పురపంచని ఇంకా ప్రయాణ వారి ప్రభావ అయా క్షేమకర్మ సంతోషకరమా. ఈ యొక్క ప్రేయర్ చేసేదేమో తాతయ్య అనమాట. ఇంకా వాక్యం చెప్పేది నిఖిల్ పాస్టర్ గారు అనమాట. అప్పటికి ఇంకా ఎవరు అయితే చుట్టాలైతే ఇంకా ఎవరు రాలేదు. అందుకని కొద్దిగా సేపు అయితే చాలా టైం అయితే పట్టింది. తర్వాత ఇంక అందరు వచ్చిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత పాపకి ఇంకా అన్నప్రసన్న చేయడానికైతే ఫస్ట్ అయితే కూర్చోబెట్టి తన ముందు బైబిల్, తర్వాత అన్నం గిన్నె, పెన్ను, పైసలు అయితే పెట్టారు. 5 వస్తువులు అని ఇంకా పెట్టిన తర్వాత తను ఏది పట్టుకుంటుందో అని అట్లా ఫార్మాలిటీగా అయితే అలా చేసామన్నమాట. ఇంకా ఫొటోస్ అది చేస్తున్నా, కానీ పాపకైతే ఎంత ఓపిక ఉందంటేనబ్బా తను అసలు ఏడవని కూడా ఏడవట్లేదు. ఎంతో హుషారుగా ఉంది. ఫొటోస్ కూడా ఎంతో సపోర్ట్ అయితే చేసింది. ఒకసారి నిద్ర వచ్చింది, కానీ కొంచెం లైట్గా అయితే కళ్ళు మూసింది, కానీ మళ్ళీ యాక్టివ్గా అయితే ఉంది. చాలామంది చుట్టాలు వచ్చింది. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే లైక్ చేయండి అబ్బా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ పిల్లలు అందరూ వస్తే పిల్లలకెళ్ళి చూస్తుంది. తను పట్టుకుంటుందేమో చూస్తూ ఉంటే పిల్లలకెళ్ళే పట్టుకుంటుంది. తర్వాత ఇంకా కుడి చేత్తోనే పట్టుకుంది. కుడి చేత్తే బైబిల్ అయితే పట్టుకుంది. అన్నీ దగ్గరగా ఉన్నాయి, అన్నీ లాగుతున్నాయి. బైబిల్ అయితే పట్టుకుంది. తర్వాత ఇంకా పాస్టర్ గారు అందరూ అయితే పాపకి ఫస్ట్ టైము ఇంకా అన్నం అయితే పెట్టారు. తను అంత ఫస్ట్ 2 ఊసింది, తర్వాత మంచిగానే మింగింది. ఇంకా ఇక్కడ పెట్టేది మా చర్చి అంటే అత్తగారి ఊర్లో పాస్టర్ గారు అనమాట. ఇంక అందరూ ప్రేయర్ చేసి అంత బ్లెస్సింగ్స్ ఇచ్చి తనకి చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. చాలామంది చుట్టాలతో వచ్చారు. వాళ్ళని వీడియో తీయడానికి అయితే వీలు అవ్వలేదు, ఎందుకంటే ఫోను ఎవరి దగ్గర ఉంటుందో ఫోన్ నాకే తెలియట్లేదు. అక్కడికి ఫోన్ వీడియో తీయండి అని చెప్తున్నా. నా సొంతంగా తీయాలంటే పైన ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి వీళ్ళు పిల్లలు తీస్తున్న వీడియోనే అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరోళ్ళు, అన్నయ్యోళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్. నైట్ టైం ఫంక్షన్ కూడా నైట్ ఎలా జరిగింది అనేది కూడా నేను వీడియో అయితే పెడతాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ డాన్సెస్ వచ్చేసి నేను క్రిస్మస్కి డాన్సులు నేర్పించిన అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. మామి వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళు డాన్స్ అయితే వేస్తున్నారు. ఆ డాన్స్కి సంబంధించిన సాంగ్ పెడదామంటే కాపీరైట్ పడిద్ది అని చెప్పేసి నేను సాంగ్స్ అయితే పెట్టలేదు. మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగా వేశారు. అందరు చాలా బాగా వేశారని చెప్పేసి పిల్లల్ని అయితే అనుకున్నారు. ఆ వీడియో ఎప్పుడైనా పెడదామని అయితే అనుకుంటున్నాను, కానీ కాపీరైట్ పడిద్దని చెప్పేసి ఆగుతున్నాను అబ్బా. ఇంకా పిల్లలు ఇలా వేసిన తర్వాత ఇంక అందరూ భోజనాలు చేసి ఇంకా చుట్టాలైతే ఇక బయలుదేరి ఇంటికైతే వెళ్తున్నారు. చాలా బాగా జరిగింది. చాలామంది చుట్టాలతో అయితే జరిగింది. ఇంకా నైట్ వచ్చే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. నైట్ ఎలా జరిగిందో మా ఫంక్షన్ అనేది కూడా వీడియో అయితే పెడతాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళందరూ అయితే వెళ్తున్నారనమాట.